నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్తో యుద్ధం పైన అమెరికా అధ్యక్షుడు ఇంకా ఎటు తేల్చలేదు. ఇరాన్తో యుద్ధ విరమణను మరో 60 రోజులు పొడిగించేందుకు, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు ఉద్దేశించిన ఒప్పందం పైన ప్రతిష్టంభన సాగుతూ ఉంది. అమెరికాలో సిచ్యుయేషన్ రూమ్లో శుక్రవారం తన సలహాదారులతో సమావేశమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పందంపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఇరాన్ అణుశుద్ధి కార్యక్రమంపైనే ఎక్కువ చర్చ జరిగింది. ఈ అణు కార్యక్రమాన్ని ఆపితేనే తుది ఒప్పందం కుదురుతుందని అమెరికా అధికారిక వర్గాలు చెప్పాయి. అణుబాంబు తయారు చేయనన్న హామీ ఇరాన్ ఇవ్వాలని ట్రంప్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇరాన్ మాత్రం ఇందుకు ససేమిరా అంటూ ఉంది. మేము యుద్ధం ముగించే అంశంపైన దృష్టి పెట్టాము, ప్రస్తుతం అణు ప్రణాళిక పైన చర్చించడం లేదని చెప్పేసి ఇరాన్ విదేశాంగ ప్రతినిధి తెలిపారు. ఏ ఒప్పందం కుదిరినా అందులో ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య సంధి కూడా ఉండాలని ఇరాన్ పట్టుబడుతూ ఉంది. మరోవైపు దక్షిణ లెబనాన్లోని ఇజ్రాయెల్ సైన్యం చుచ్చుకుపోతూ ఉంది. నబాటియా నగరం దిశగా ఆ దేశ సైనికులు కదులుతూ ఉన్నారు. నబాటియా లెబనాన్లో 5వ అతిపెద్ద నగరం. అంతేకాదు హిజ్బుల్లా గట్టి మద్దతుదారులు ఉన్న ప్రాంతం కూడా. హిజ్బుల్లా దాడుల్లో దక్షిణ లెబనాన్లో 3 చనిపోయారు. ఉత్తర ఇజ్రాయిల్లోని పలు ప్రాంతాలపైన హిజ్బుల్లా కూడా రాకెట్లతో దాడులు చేసింది. హార్ముజ్ పైన తాము కొనసాగిస్తూ ఉన్న దిగ్బంధనాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తూ ఉన్న ఒక వాణిజ్య నౌకను అడ్డుకున్నామని చెప్పేసి అమెరికా సైన్యం ప్రకటించింది.